ఈ బస్సుల పైసలు మా సెంటర్ పేదోళ్ళకు మేము ఉండోళ్ళం మొగలు తెచ్చిండు మాకు పెట్టద్దా పైసలు ఆయన ఇచ్చిన 2000 ఇస్తాను నువ్వు ఆయన మీటింగ్ పెట్టి చేపి 4,000 ఇస్తాం అని అన్నారు 4,000 పోయినాయి ఇప్పుడు పోరగాళ్ళకు లేరు వీళ్ళు ఆ పోరగాళ్ళకు ఏం పైసలు అయ్యాయి ఆ పోరగాళ్ళకు అయ్యి ఇస్తానన్నారు ఏతల ఎందుకు ఝాన్సీ మేడం వచ్చి ఇంత పొడుగు ఇట్లా చెప్పింది మీరు గెలిపించుకున్నారు కాబట్టి ఇట్లా అంటే ఇట్లా అదే ఇప్పుడు గొరగానిత్తలేరు వాళ్ళని ఎరికనా ఎక్కడికి ఒక తండల పంచాయతీ తరివి కొడతాను ఇటు ఇందిరా మిల్లులు వచ్చినాయా ఎవరకు ఇటు మీ వాడకు కేసీఆర్ ఇండ్లు ఇందిరా మిల్లు ఎక్కడి కేసీఆర్ ఇండ్లు అన్ని ఇచ్చిండా ఇప్పుడు అదేంది ఇండ్లు అన్నీ అయ్యాయి అంటే మంచి చేసిండు దయాకర్ చేసిండు ఆయనే మంచిగా చేసిండు కానీ ఒక్కడి పొరపాటు ఎందుకంటే ఇన్నేళ్ల కంచి గెలుస్తాడు కదా ఇక ఈ దేశం మనమే కాదు దేశం మొత్తం అనుకున్నారు ఈ ఒక్కసారి గెలిపించి చూద్దాం అన్నట్టుగా వేసిండ్రు గట్లేసిరు లేకుంటే వేయకపోవును ఇంకా 10 నేనే ఉంటా అంటాను అయ్యా ఆంధ్రానా 4,000 ఇస్తాం పింఛన్ అన్నాడు ఆ నెల కాంచే ఇచ్చాడు మరి అదే దయాకర్ రావు కూడా గెలిస్తే ఆ నెల కాంచే ఇచ్చు మాకు వీడిచ్చిండా ఇస్తాడా మళ్ళీ ఎవరిని చేసిండు ఎవరికేం చేసిండు పేదోళ్ళని చూస్తాడే పక్కోళ్ళని చూస్తాడే ఉన్నోనే చూస్తాడు 10 ఎకరాల పొలం శల్కలు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఎత్తావు నా బిడ్డకు కూడా కేసీఆర్ 3 ఎకరాల పొలం ఇచ్చిండు ఇచ్చిండు ముప్పరంకాడ ఇచ్చిండు మరి రైతు బంధు పడుతుంది పట్టాలు ఇచ్చిండు అంత మంచి పని చేసిండు మీరు ఓడగొట్టుడు దేశం అంతా అనుకున్నారు దేశం అంతా ఒక్కసారి ఇదే ఛాన్స్ ఈ ఒక్కసారే ఆడేం బాగు చేయలే ఎవరికేం పెట్టలే ఇప్పుడు మున్సిపల్ చూడలే ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది అమ్మా ఎవరికి ఓటేస్తారు మున్సిపల్ ఎలక్షన్ ఎవరికి ఓటేస్తారు కేసీఆర్